ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మరి ప్రతి నెలలో మొదటి వారం భద్రాద్రి కొత్తగూడెంలోని అమ్మ తేజ మినిస్ట్రీస్ అందు దేవుడు చక్కని మరి సభలు జరిగిస్తూ ఉన్నారండి. ఈ ఏప్రిల్ నెలలో మరి 4, 5, 6వ తారీఖులలో శుక్ర, శని, ఆదివారాలలో మరి ఈ 3 రోజులు సువార్త స్వస్థత సభలు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో జరగనే ఉన్నాయి. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న మరి ఈ ఆరాధనల ద్వారా ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారండి. రండి, కుటుంబాలతో సహా రండి. కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నారండి. ఎన్నో విషయాల్లో నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు కదా. ప్రతి విషయంలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ ఆరాధనలో కుటుంబీకులతో పాటు మరి అందరం కలిసి పాల్గొందాం. మరి ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా మరి నెలంతా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలి, ఎలా భయభక్తులు కలిగిన జీవితాలతో ఉండాలి, అన్ని విషయాలను ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ప్రాముఖ్యంగా ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ బాధతో, ఇబ్బందులతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా తప్పక పాల్గొనండి. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా గొప్ప విడుదలని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అలాగే మరొక మరి మీ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సికింద్రాబాద్లోని హరిహర కళ్యాణ్ భవన్లో అద్భుతమైన రీతిలో మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతం నుంచి ప్రజలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పక మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో తప్పక పాల్గొనండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మరి జీవితాల్లో జరిగించనే ఉన్నారు. రండి. ఏ బాధలతో ఉన్నా, ఏ రుగ్మతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితులతో ఉన్నా మరి మనం బాధపడుతూ కూర్చోవడం కాదండి. ప్రభు సన్నిధిలో మనం ఏడ్చుచు కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని దేవనకి సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసి గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన ఒక్కటే విజయాన్ని తీసుకొని రాబోతుంది. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామండి. ఎన్ని విషయాలను బట్టి మీరు వేదన పడుతున్నారో, బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. ప్రభు ఒక్కడే మనకు ధైర్యం అండి. మరి ఉదయకాల సమయంలో ప్రతిరోజు మనం ఎలా అయితే దేవుని మాటలను ఉదయకాల సమయంలో మరి మొదటిగా దేవుని మాటల్ని ధ్యానిస్తూ మన జీవితాలను ప్రారంభిస్తున్నాము. ఈరోజు కూడా మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆమె చక్కని మాటలు కదండి. చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారు. నరుని హృదయంలో అనగా మన హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి. కానీ చూడండి, ప్రభు కార్యము మాత్రమే స్థిరమైన కార్యము అవుతుందండి. చివరిగా ఎన్ని ఆలోచనలు మనం చేసినా ప్రభు యొక్క నిర్ణయమే చివరిగా జరుగుతూ ఉంది మన పట్ల. ఆయన తీర్మానమే మన జీవితాలలో జరుగుతూ ఉంది అని ఖచ్చితంగా ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన తీర్మానమే స్థిరమవుతుంది. మన జీవితాల్లో మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం కదండి. దేవుణ్ణి
అడిగే వారి జీవితాలు వేరేలాగా ఉంటాయి. దేవుణ్ణి అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగేవారి జీవితాలు వేరేలాగా ఉంటూ ఉంటాయి. చాలామంది సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని మరి ఆరాట పడుతూ ఉంటారు. నాకంటే మించిన జ్ఞానం ఎవరికి లేదు, నా ఆలోచన సరైన ఆలోచన, నేను తీసుకున్న నిర్ణయాలే మరి కరెక్ట్ నిర్ణయాలు, అంటే మరి ఏ విషయంలో మరి ఎవరిని నేను అడగాల్సిన అవసరం లేదు, నేను ఏం చేస్తున్నానో అదే మరి కరెక్ట్ అని మాట్లాడుతునేవారు ఎంతోమంది అండి. నాకే జ్ఞానం ఉందనో, లేకపోతే నా అంత గొప్పవాడు లేడనో, ఇంకా ఎన్నెన్నో మనకి మనమే గొప్ప అని అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, నరుని హృదయంలో ఎన్ని ఆలోచనలు పుట్టినా మన ఆలోచనలు ఏవి మన జీవితాల్లో స్థిరమైనవి కావండి. ప్రభు తీర్మానము మాత్రమే స్థిరమైనది. మనం ఎన్ని ఆలోచించి ఏది చేయాలని అనుకున్నా ప్రభు జరిగించాల్సింది మాత్రమే జరిగిస్తారు. చూడండి, దేవుణ్ణే పక్కకు పెట్టి సొంత ఆలోచనలు చేస్తూ జీవితంలో ముందుకు సాగే వారి జీవితాలు ఇప్పటికీ పతనం అవ్వడం మనం చూస్తున్నాం. ఒకానొక సమయంలో ఖచ్చితంగా పడిపోవాల్సిందే. ఒకానొక సమయంలో మరి అంటే వ్యతిరేకంగా మనం ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంట్లో ఉన్నవారు చెప్తూ ఉంటారు, ఇంట్లో వారు, అరే వద్దురా, అరే ఇలా చెయ్యొద్దు, ఇది మంచిది కాదు, నీకు దీని ద్వారా నీకు ఏ లాభం ఉండదు, ఇదిగో నువ్వు వెళ్ళే మార్గము సరైన మార్గము అని పెద్దవారు చెప్తున్నా పెద్దవారి మాట వినం కదండి. దేవుడు అనేకమైన సార్లు మనల్ని మరి చాలా పుష్ చేస్తూ ఉంటారు, అనగా ప్రోత్సహిస్తూ ఉంటారు. పక్కవారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు, అనగా మరి విశ్వాసుల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, చక్కగా జ్ఞానం కలిగిన వారి ద్వారా కావచ్చు, ఎవరొకరి ద్వారా ప్రభు మాట్లాడుతున్న ఆ మాటల్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నాకు చెప్పాలా, నాకు తెలుసు అన్నట్లుగా జీవితాలు మరి ఉంటూ ఉండడం మనం చూస్తూ ఉంటామండి. లేదండి, మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. మన జీవితాలు మరి ఎప్పుడు కూడా దేవుని మాట వినే జీవితాలుగా ఉండాలి. మన నిర్ణయాలు, మన ఆలోచనలు మరి ఎప్పుడు కూడా స్థిరమైనవి కాదు. మనం ఎన్ని ఆలోచించినా మనం తీసుకునే తీర్మానమే మరి అది మాత్రమే స్థిరమైనది. చివరిగా అది మాత్రమే మన జీవితంలో జరుగుతుంది. హవ్వమ్మ మరి దేవుడు చెప్పారు, అమ్మా అన్నిటినీ మీరు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ మీరు చక్కగా తినొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, ఇదంతా మీదే అని హవ్వమ్మకి ఆదాముకి ప్రభు చెప్పి ఉన్నారు. హవ్వమ్మ తన సొంత ఆలోచనతో ముందుకు సాగింది. దాని తర్వాత జీవితం ఏమైపోయింది కదా. అలాగే అంటే దేవుని మాట వినకుండా మన సొంత నిర్ణయాలతో వెళ్తున్న దాంట్లో అపవాది ఖచ్చితంగా ఏదో ఒక రీతిలో మనల్ని పడవేస్తూ ఉంటాడండి. అపవాది ఏదో విషయంలో మనల్ని దిగచారేటట్లుగా చేస్తూ ఉంటుంది. అపవాది మన జీవితాల్లో ఎంతగానో మనల్ని వేదన పెట్టేటట్లుగా, మనల్ని బాధ పెట్టేటట్లుగా, మనకి ఏదో భయంకరమైన పరిస్థితి తీసుకుని వచ్చేటట్లుగా అపవాది చేస్తూ ఉంటుంది. అందుకనే చూడండి, మన నిర్ణయాలు కాదు, దేవా నీ చిత్తం నా జీవితంలో జరగాలి, నీ ప్రణాళిక నా జీవితంలో జరగాలి, నీ ఉద్దేశాలు, నీ తీర్మానాలు నా జీవితంలో జరగాలి అని మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ప్రభు మరి మన జీవితంలో మరి గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో జీవితంలో మరి ప్రభుకి అధికారం ఇస్తున్నామా? మన జీవితంలో ఎవరిది అధికారం? మనదేనా? లేదండి, మన పైన మనకు అధికారం లేదు, కానీ ప్రభుకి అధికారం. మన జీవితాలను ప్రభు చేతులకు పెడితే ప్రభు అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డల భవిష్యత్తు కావచ్చు, మీ జీవితం కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, అది ఏదైనా, అది ఏ విషయంలోనైనా ప్రభు చేతిలో పెడితే అద్భుతమైన రీతిలో మనల్ని దేవుడు నడిపించే దేవుడై ఉన్నారు. ఇది జ్ఞాపకం ఉంచుకుందాం. ఎన్ని ఆలోచనలు వచ్చినా వాటిని పక్కకు పెట్టి, దేవా ఇదిగో ఈ పనిలో నేను ముందుకు వెళ్తున్నాను, ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇంకా ఈ పనిలో ప్రభా ఇదిగోండి నేను ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఇవన్నీ కూడా నాకు నేర్పించండి. నీ చిత్తం జరగాలి, నీ ప్రణాళిక జరగాలి. నీ చిత్తం లేకుండా, ప్రణాళిక లేకుండా ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయనయ్యా. నీ చిత్తం ఉంటేనే ఈ కార్యాన్ని మీరు జరిగించండి. ఎందుకంటే చూడండి, మనకంటే మన గురించి గొప్పగా ఆలోచించేది దేవుడు అండి. మన క్షేమాన్ని, మన జీవితంలో మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని, మనం ఫలించాలని ప్రభు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఒకవేళ మరి
మరి జీవితాలను ప్రభు చేతులకు అప్పగించకుండా ఇష్టానుసారమైన జీవితంతో వెళ్తున్నారా? లేదండి, మొదలు పెడదాం. మంచి జీవితాలతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన చేతులకు అధికారం అప్పగిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని మన జీవితాలను ఆయన చేతులకు అప్పగిద్దాం, మన కుటుంబాలను చేతులకు అప్పగిద్దాం. ఆయన నిర్ణయం, ఆయన తీర్మానాలు మాత్రమే మన జీవితాల్లో జరుగునుగాక. ఆమె ప్రార్థిద్దాం. తండ్రి, అద్భుతమైన దేవుడవై ఉన్నావు, మాకు చాలిన దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో అయ్యా దీవించబడుతున్నాం. కృప కలుగునుగాక, అయ్యా క్షేమం కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రతిరోజు బలముగా నడిపిస్తున్నావయ్యా. ఈరోజు కూడా బలముగా మీరు నడిపిస్తూ మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మా హృదయంలో ఎన్ని ఆలోచనలు పుట్టినా అయ్యా ప్రభా, మీ తీర్మానాలు మాత్రమే మా ఎడల జరుగుతాయి, అవి స్థిరమైనవని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ మాటలు పట్టుకొని బలముగా మేము ముందుకు సాగుదుము గాక. మా సొంత ఆలోచనలు, నిర్ణయాలు కావు, కానీ మీ మాటకు లోబడుతూ విధేయత కలిగి చక్కగా మీ ముందుకు సాగుటకు మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా మేముంట కృప చూపించమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా. ఇదిగోండి అయ్యా, మంచి జ్ఞానము చేత నింపండి. ఉదయకాల సమయంలో ఎంతమంది తీర్మానాలు తీసుకుంటున్నారో, మీ మాటను పట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరుగునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక, క్షేమం కలుగునుగాక. ప్రతి పనులలో మీరు తోడై ఉండమని వేడుకున్నాం. ప్రతి ఆలోచనలో మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు అయా ఇదిగోండి ఎంతమంది అయితే ప్రభా ఈ ఉదయకాల సమయంలో నూతనమైన కార్యాలను ప్రారంభిస్తున్నారు వారి జీవితాలలో. అయా అద్భుతాన్ని మీరు జరిగించండి. ప్రార్థిస్తూ ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగట కృప చూపించండి. వారి జీవితంలో ఏ పని స్టార్ట్ చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడే ఉండండి. ఈ రోజున ప్రభా నూతనమైన గృహాలు ఓపెన్ అవుతున్నాయేమో, లేకపోతే ప్రభా శంకుస్థాపనలు జరుగుతున్నాయేమో, ప్రభా ఏ శుభకార్యాలు ప్రారంభిస్తుండగా ప్రభా ప్రతి శుభకార్యాల్లో మీరు తోడే ఉండండి, గొప్ప కార్యం జరిగించండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతోమంది అయితే బలహీనతలతో ఉన్నారో నీ బలాన్ని శక్తిని నింపండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక. హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన చావు బ్రతుకుల మధ్యలో ఎంతమంది అయితే ప్రభా ఎదుగుని కొట్టిమిట్టాడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బలహీనతను మీరు తొలగించి మంచి ఆరోగ్యం చేత నింపమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున ఎంతమంది అయితే అయ్యా ఎదుగోండి ప్రభా ఎదుగోండి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతున్నారు, వారి జీవితంలో అద్భుతం జరిగించండి. మీ చిత్తం, మీ ప్రణాళిక నెరవేర్చండి. అయ్యా ఇదిగోండి ప్రభా ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. కోర్టు కేసు సమస్యల మధ్యలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. తల్లి లేక తండ్రి లేక అనాథులుగా, విధవరాన్లుగా, ఏ దిక్కు లేని వారిగా ప్రభా ఉన్నారేమో మీరే ఆదరించండి, ప్రేమించండి, కృప చూపించండి, మీరే నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో ప్రతి మార్గంలో వెళ్తున్న మార్గంలో మీరు తోడే ఉండండి. ప్రారంభం నుంచి ప్రారంభిస్తున్న ప్రయాణం నుంచి వచ్చేంత వరకు కూడా ప్రతి ప్రయాణంలో మీరు తోడే ఉండండి. ప్రతి వాహనాన్ని మీరు తాకండి, వెళ్తున్న మార్గాలను మీరు సరళం చేయండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయండి. ఒక విశేషకరమైన జీవితాలతో బిడ్డలు మీ నామాన్ని మహిమపరుచుట కృప చూపించమని, బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును కాక. ఈ రోజున ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు. ప్రైజ్ ది లార్డ్.